ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి సమయంలో మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. గడిచిన వారంలో 36వ ఎపిసోడ్లో మనము 6వ వచనం వరకు ధ్యానం చేసినాం. 5వ అధ్యాయం 6వ వచనం వరకు. మరి ఈ దినాన 7, 8, 9 వచనాలు ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి ఈ యొక్క 3 వచనాలు మనం చదువుకుందాం. మనం మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ఈ మాటలు మన కొరకై దీవించలాగున మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడవు, పరమాత్ముడవు, పూజనీయుడు అయిన దేవ, మీకు స్తోత్రమున్నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో మరొక ఈ బైబిల్ స్టడీ దినాన్ని, ఈ సోమవార దినాన్ని, అంతేకాదు ప్రభా, చివరి నెల డిసెంబర్ నెలలో మొదటి బైబిల్ స్టడీ దినాన్ని కూడా మీరు మాకు దయచేసినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి యోహాను పత్రికలో నాయన 36 భాగాలుగా మేము ధ్యానం చేసుకోగలిగిన ప్రభా, మరి ఈ దినం కూడా చదవబడినటువంటి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మరి నాయన 7, 8, 9 వచనాలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మా కొరకై విరిచి పంచిపెట్టమని మీకు మనవి చేసుకుంటున్నాం. దేవా, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక, దేవా పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీరు మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మనం నడిపించండి. బలహీనుణ్ణి, నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని, మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నిపుదలను బట్టి మీ వాక్యము ప్రకటన చేయడానికి నాకు సహాయం చేయండి అయ్యా. ఈ జీవులో పాలుపంపులు పొందుతున్న బిడ్డలందరికీ వినే చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయమని కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. అర్థమయ్యేటట్లు బోధించండి ప్రభా, మీరు మాకు బోధకుడు కనుక సహాయం చేయమని మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ఈ జూమ్లోనైనా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా త్వరపెట్టి నడిపించండి ప్రభా. ఈ రీతిగా అన్ని విషయాల్లో మీ కృప, మీ కాపుదల, భద్రత కోరుకుంటూ ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో దూరపరచమని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని కొద్దిసేపు మనం వాక్య భాగాలు చదువుకొని ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, బాగా చదివి చూసుకున్నట్లయితే పోయిన వారంలో మనం గుర్తు చేసుకున్నాం. అవేమిటి? 4, 5, 6 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అన్న విషయాన్ని మనం గుర్తు చేసినాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. అదే సమయంలో మరి ప్రభు ఎలా వచ్చినాడు అన్న దానికి కూడా 6వ వచనంలో చూసాం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. మరలా మరి యోహాను భక్తుడు 7, 8 వచనాల్లో కూడా దాన్ని మరలా మనకు అర్థమయ్యేటట్లు ఆయన ఈ పత్రికలో రాసి పెట్టినాడు. ఎందుకనేనంటే మనకు అన్ని విధాల అన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ఎడల మనకు కావలసినటువంటి ఆ పరలోకపు జ్ఞానాన్ని ఆయన మనకు దయచేసే దాని కొరకై మరి యోహాను భక్తుల ద్వారా పదే పదే ఈ యొక్క విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఈ పత్రికలో వ్రాయించి పెట్టినాడు. గనుక ఇది ఎవరికో వేరే అన్యులు కాదు, కానీ కేవలము
ప్రభువును నమ్ముకున్నటువంటి విశ్వాసులకే ఈ 3 పత్రికలు ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక. అవి చిన్న చిన్నవే 2, 3 పత్రికలు. ఇది మాత్రము మనకు కొంత పెద్ద పత్రిక వ్రాశాడు. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే 7వ వచనము, 8వ వచనం కలిసి ఉన్నాయి ప్రియులారా. అయినా వీటిని మనం విభజించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఉంది. ఆ సాక్ష్యం ఏమిటి అని అంటే ముగ్గురిని గురించి మరి ఆ భక్తుడు రాశాడు. ఏమిటి అని అంటే పరిశుద్ధాత్ముడు, నీళ్లు, రక్తము. బాగా మనము ఈ యొక్క వాక్యం చదివి ధ్యానం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు, నీళ్లు, రక్తము ఈ ముగ్గురు ఏకీవించినారు. గనుక దీన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే త్రియేక దేవుడు మనకు కనిపిస్తాడు. అయినా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యం ఏమిటి? అదే అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును ఈ ముగ్గురు ఏకీవించి ఉన్నారు అంటూ ఉన్నారు. కాబట్టి మొదటగా మనము ఆ పరిశుద్ధాత్మని గురించి లేదా ఆత్మయు అయినటువంటి మన మనం మొదటి సాక్ష్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. అలాగూ చూస్తున్నట్లయితే ఏమిటి అని మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా చక్కగా మనకు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇలాగూ తన శిష్యులతో ఆయన చెప్పినాడు. ఏమని చెప్పినాడు అని అంటే మనకు యోహాను పత్రికలో మనకు గుర్తు చేసుకోవచ్చు పిల్లరా. అదేమిటో యేసయ్య మరి చెప్పిన మాట మనం గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాల్లో స్పష్టంగా మరి యేసు ప్రభు ఈ మాటలు చెప్పినాడు. ఆయన శిలువ మరణం పొందక మునుపు మరి ఈ మాటలు మనకు బోధపడేటట్లు చెప్పినాడు. 16వ అధ్యాయము మనం గుర్తు చేసుకున్నట్లయితే 13, 14 వచనాల్లో మనం చూసినప్పుడు ఇలా రాయబడి ఉంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అంటున్నాడు. అంటే సత్యస్వరూపైన ఆత్మ వస్తాడని, ఆయన ఆదరణకర్తని, ఆయన పరిశుద్ధాత్ముడని యేసుప్రభు ఇంతకు ముందు 14వ అధ్యాయంలో చెప్పినాడు. మరి ఇక్కడ 16వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏమిటంటే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంత తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను అంటూ ఉన్నాడు. అంటే యేసయ్యను గురించి సాక్ష్యం ఈ సత్యస్వరూపైన ఆ దేవుడు చెప్పటమే కాదు, కానీ జరగబోయేటటువంటి సంగతులను, జరిగిన సంగతులను కూడా ఆయన తెలియజేస్తాడని యేసు ప్రభు చెప్పినాడు. మరి అంతేకాదు పిల్లరా, 14వ వచనంలో చూసినట్లయితే ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరుచును అంటూ ఉన్నాడు. కాబట్టి సత్యస్వరూపైన ఆత్మ మరి పరిశుద్ధాత్ముడైనటువంటి ఆయన చెప్పేది ఏమిటి అని అంటే యేసయ్య మనందరి కొరకు ఆయన శిలువలో బలియాగమైనాడు, ఆయన ఆరోహణుడైపోయినాడు, ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు అన్నటువంటి విషయాలన్నీ కూడా సత్యస్వరూపైన ఆత్మ మనలో ఉండి మనకు అవగాహన అయ్యేటట్లుగా, మనకు అర్థమయ్యేటట్లుగా ఆయన బోధించే వాడుగా ఉంటున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలకు ఇదే ఆ ఆత్మ యొక్క సాక్ష్యం, ఆ పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం ఇదే. కనుకనే మనము ఈ సంగతిని పెట్టుకోవాల్సిన వారం ఉంటున్నాం. అంతేకాదు మనల్ని ఆయన ఎంతగా తన బిడ్డలుగా చేసుకున్నాడు అని అంటే చూడండి పిల్లరా, నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట మరి పౌలు భక్తుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. అక్కడ చూసినట్లయితే ఏమి రాయబడి ఉందో చూడండి పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15, 16 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అంటూ ఉన్నాడు కదా. బాగా ఆలోచన చేసినట్లయితే సత్యస్వరూపైన ఆత్మే కాదు, దత్తపుత్రాత్మగా మనలో ఉండి మనం ప్రతి అవసరతను మనం మోకరించి
లేదా మనము ఆ అవసరతను గురించి ప్రభువుని అడిగినప్పుడు అబ్బా తండ్రి నాయన అనని మనము ప్రార్థన చేయటానికి దత్తపుత్రాత్ముడు మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు పిల్లలు గుర్తు చేసుకున్నట్లయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 16వ వచనంలో చూసినట్లయితే 15వ వచనంలో మనము దత్తపుత్రాత్మ కలిగినట్లుగా మనం చూస్తున్నాము. 16వ వచనానికి వచ్చేటప్పటికి దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారా పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం. గనుక పిల్లరా బాగా ఆలోచన చేసినట్లయితే ఇంతటి గొప్ప స్థితిని దేవుడు మనకి ఇచ్చినాడన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుక మొదటి సాక్ష్యం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మగా ఉండి మనలను సర్వసత్యంలోనికి నడిపించేది మొదటిదైతే, దత్తపుత్రాత్ముడుగా ఉండి ఆయన మనల్ని ఆ ప్రభువుని ఎలా మొరపెట్టుకోవాలో, అబ్బా తండ్రి నాయనని మొరపెట్టుకోవాలో ఆ సహాయం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మనం చూసినట్లయితే ఆ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప స్థితిని మనం పొంది ఉన్నాం. గనుకనే ఈ దినాన మనము ఆ ప్రభువుని అబ్బా తండ్రి నాయనని మొరపెట్టుకునే దానికి ఆస్కారం ఏర్పడింది పిల్లరా. అంతేకాదు మరొక దగ్గర కూడా మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. పౌలు భక్తుడు ఆ గలతీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడో చూస్తారా? మరి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా, ఏం రాయబడి ఉందో చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున, అక్కడ కూడా ఇదే మాట రాదు, నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అని రాయబడింది. దత్తపుత్రాత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ. అంతేకాదు పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట కుమారుని ఆత్మ. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యము మనకు చక్కగా తెలియజేయబడ్డదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఈ ఈ ఈ విధమైనటువంటి స్థితిని మనం పొంది ఉన్నాం గనుక మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి సాక్ష్యం ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనకు సమయాన్ని బట్టి ముందుకు సాగినప్పుడు మొట్టమొదటిగా మనం ఆ పత్రికలో చూసిన రీతిగా ఏమని రాయబడి ఉంది అని అంటే, మనం సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు. ఇది మొదటిది. తర్వాత మనం చూసినట్లయితే పిల్లరా ఏమి రాయబడి ఉంది? నీళ్లు అని రాయబడింది. నీళ్లును అని రాయబడి ఉంది. ఏమిటి నీళ్లును అని అంటే, పోయినసారి మనం చూసాము ఆ యొక్క ఆరో వచనంలో చూసాము. అయితే దీనిని రొంత విప్లవంగా మనం చదివినట్లయితే, యేసయ్య ఈ లోకములో సేవ చేయుటకు బాప్తిసము మొదటగా తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అంతవరకు తల్లిదండ్రుల ఇంటిలో ఉన్నటువంటి ఈయన 30 సంవత్సరాలు అక్కడ మరియ దగ్గర పెరిగినటువంటి ఈయన ఇప్పుడు చివరి 3.5 సంవత్సరంలో ఆయన దేవుని సేవ చేయటానికి, దేవుని యొక్క ఆ సేవకు ఆయన అర్హుడుగా ముందుకు సాగటానికి ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఆయన బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే పిల్లరా, దీని వలన ఆయన దైవ స్వభావమును పొందినవాడు. అంతకుముందు లేదా అంటే సేవ చేయటానికి కావలసినటువంటి దైవ స్వభావాన్ని పొందటానికి ఈ నీళ్లు ద్వారా ఆయన సాక్ష్యం పొందినాడు. అందుకనే బాప్తిసం ఇచ్చు యోహాను అన్నాడు, అయ్యా నేనా నీకు బాప్తిసం ఇచ్చేది? దానికి నేను అర్హుడు కాదు, దయచేసి నన్ను బలవంతం చేయొద్దు అని అంటే యేసయ్య అన్నాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనివ్వు అని అన్నాడు కదా. అలాగూ పిల్లరా, మనము నీళ్లు ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాయి అన్న సంగతిని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఇది దైవ సంబంధమైనటువంటి ఆ స్వభావము కలిగి దేవుని సేవ చేయటానికి ఈ ఈ నీళ్లు సాక్ష్యంగా, అంటే బాప్తిసం సాక్ష్యంగా ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇది రెండవ సాక్ష్యం. మూడవ సాక్ష్యానికి మనం చూసినట్లయితే పిల్లల జ్ఞాపకం చేసుకోండి, రక్తమును అన్న మాట ఉంది కదా. నీళ్లును రక్తమును
ఈ ముగ్గురు ఏకీవించి ఉన్నారు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉన్నాం. రక్తము అనగా మనం చూసినట్లయితే ఇది సమస్త మానవాళి కొరకు యేసయ్య చేసినటువంటి శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉంది. యేసయ్య చేసిన శిలువ త్యాగాన్ని మనకు గుర్తు చేస్తుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అందుకే యేసయ్య శిలువ వేయబడి ఆయన మరణము గెలిచి తిరిగి లేచిన వాడుగా మనం చూస్తాం. ఇది ఎంత గొప్ప సాక్ష్యమో ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. ఎందుకనేనంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి, ఒక విధంగా చెప్పాలంటే విధి. విధి అంటే టైం టేబుల్. దాని ప్రకారమే యేసయ్య ఈ ముగ్గురు ఏకీవించేటట్టుగా దేవుడు ఆ యొక్క పరిస్థితిని ఏర్పాటు చేశాడన్న సంగతిని, ఆ పరమ తండ్రి ఏర్పాటు చేశాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అవును ప్రియులారా, సిలువలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనము నేటికిని ఇప్పటికిని కూడా అది జ్ఞాపకం చేసుకుంటూనే వస్తున్నాం. ప్రతి పునరుద్ధాన దినాన, ప్రతి ఆరాధన దినాన, మనము ప్రభు దినాన ఇది గుర్తు చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. ఏమిటి చూడొస్తారా? మరి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రతిసారి కూడా మనము బల్ల దగ్గర ఈ ఈ వాక్యాన్ని మనం చదువుకొని అలాగూ బల్లారాధన చేస్తాం కదా. ఏమని రాయబడి ఉంది అని అంటే, చూడండి 11వ అధ్యాయము 25వ వచనం. ఏం బైబిల్ ఎవరు తీసుకోలేదా? ఎవరు చదవటం లేదే? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఇదేంటి? రక్తము వలన సాక్ష్యం కదండి. మొదట పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యము, రెండవది నీళ్ల వలన సాక్ష్యము, మూడవదిగా మనం చూసినట్లయితే రక్తము వలన సాక్ష్యం. ప్రతి ప్రభు దినం మనం తప్పనిసరిగా మనము ప్రభువు బలలో చేయి వేస్తాం. మనము చేయి వేసినప్పుడల్లా ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆ తర్వాత ప్రభు శరీరములో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతాం. అప్పుడు మనం గుర్తు చేసుకునేది ఏమిటి అని అంటే ఇదే. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఇది మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య అదే చేశాడు. ఆ పై గదిలో మరి తన శిష్యులతో కూడా కలిసి ఆయన చెప్పి వారందరికీ పంచిపెట్టినటువంటి ప్రభు బల్ల. మరి ఇప్పుడు కూడా మనం ఎందుకు పౌలు భక్తుడు కూడా దీన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు ఆయన రక్తం వలన క్రొత్త నిబంధనను గుర్తు చేసుకోవాలి, ఆయన మరణం పునరుద్ధానాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన పౌలు భక్తుడు రాసినాడు. మరి ఇప్పుడు చెప్పండి, ముగ్గురు ఏకీవించినారా లేదా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే పిల్లరా, నిజం, ఇది సత్యం. దీనిని ఎవరు కాదనటానికి లేదు. కారణం ఏమిటి అంటే పిల్లరా, పరిశుద్ధాత్ముడు ఆయన దత్తపుత్రాత్మగాను కదండి, ఆయన మరి కుమారుని ఆత్మగాను సత్యస్వరూపైన ఆత్మగాను ఉండి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తూ మనకు ఆయనే సాక్షిగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నీళ్లు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు. దేవుని యొక్క రాజ్య సేవలు ఆయన ముందు కొనసాగినాడు 3.5 సంవత్సరం. అంటే దైవ బలము ఆయనకు సంపూర్ణంగా వచ్చింది ఈ నీళ్ల ద్వారా, బాప్తిసం ద్వారా. కనుక పిల్లల మనం గుర్తు చేసుకుందాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన రక్తమును మనకు ఈ ముగ్గురు ఏకీవించి యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తున్నారన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం కదా. కాబట్టి మనము ఆ 7వ వచనంలో అదే చూస్తున్నాం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీవించి ఉన్నారు. అంతేకాదు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ప్రేర ఇలాగూ మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా అని అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. మామూలుగా అయితే ఏం చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెప్తే అది కరెక్ట్ అని చెప్పేసేసి అందరూ కూడా దాన్ని ఓకే చేస్తూ ఉన్నారు కదా. అలాగైతే పిల్లరా, మనం ఇప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే
వీరు అలా యేసయ్య కూడా పరిపూర్ణుడుగా ఉండటానికి ఇలాంటి పరిస్థితి దేవుడు ఏర్పాటు చేశాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అందుకే మనుషులు చెప్పిన సాక్ష్యాన్ని మనం ఏకీపించినప్పుడు మరి ఈ సమయంలో కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే తప్పనిసరిగా మనము దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ సాక్ష్యాన్ని మనం అంగీకరించాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఆ యొక్క 8వ వచనంలో మనం చూసినప్పుడు పిల్లరా ఏమి రాయబడింది అని అంటే ముగ్గురు ఈ ముగ్గురు ఏకీభవించినారన్న సంగతిని మనం గుర్తు చేసుకుంటున్నాం. 9వ వచనానికి వచ్చేటప్పటికి పిల్లరా ఇప్పుడు గుర్తు చేసుకుందాం. చూడండి పిల్లరా, మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా అని అంటాడు. అంతేకాదు దేవుని సాక్ష్యము మరి బలమైనది, మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే అంటూ ఉన్నాడు కదండి. వీటన్నిటికీ అంటే త్రియేక దేవుడు ఆ, మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఆయన సాక్ష్యము బలమైనది. ఎవరిని గురించి అంటే మన ప్రభువుని గురించి. కాబట్టి మనం గుర్తుగా చేసుకోవాల్సింది ఏమిటంటే మనుషుల సాక్ష్యాన్ని గురించి ఒక్కసారి మనం చూసినట్లయితే అను ఒక్కసారి మనము ఈ కోర్టులో ఈ లోక సంబంధమైనటువంటి కోర్టుల్లో వ్యాజ్యానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఏదో ఆ ఆ నేరం అతన్ని చూసి జడ్జి గారు నువ్వు తప్పు చేసినావని చెప్పడు కదా. ఆయన తప్పు చేసినట్లు సాక్ష్యాలు చూపించమంటాడు కదా. చేయనట్టు అన్నా చెప్పండి, చేసినట్టన్నా చెప్పండి అని చెప్పి సాక్ష్యాలు అడిగి మరి అలాగూ జడ్జి గారు న్యాయం తీరుస్తాడు కదా. ఇది సామాన్యంగా జరిగేది. అందుకని ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్టయితే ఏమంటున్నాడు అని అంటే మనం మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా మరి అంటూనే మరి దేవుని యొక్క సాక్ష్యము చాలా బలమైనదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అది మన ప్రభువుని గురించే చెప్పిన సాక్ష్యం కన్నా ముందు కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకున్నట్లయితే మన పితరులైనటువంటి మోషేను గురించి దేవుడు ఏమని చెప్పాడో ఒక్కసారి, ఏ సాక్ష్యం ఇచ్చినాడో ఒకసారి మనం చూస్తే సంఖ్యాకాండములో ఈ మాట రాయబడి ఉంది. దయచేసి చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మోషే గారిని గురించి ఏమి రాయబడి ఉందో చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం కదా. ఏమి రాయబడి ఉంది అక్కడ? 3వ అధ్యాయము 12వ అధ్యాయము యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు కదా, మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది, దేవుని సాక్ష్యం కదా. మరలా ఏడో వచనంలో కూడా ఏమంటాడో చూడండి. 7వ వచనంలో మరొక సాక్ష్యం చెప్తున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా. ఇంత మంచి సాక్ష్యాన్ని మోషే దేవుని ద్వారా పొందిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందరూ ఆయన మీద తిరుగుబాటు చేసినా పిల్లరా, దేవుడు మాత్రము మోషేను గురించి ఇంత స్పష్టంగా తెలియజేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు కదా. మొదటిదేమో ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సెలవిచ్చినాడు కదా. ఇది దేవుడు సామాన్యంగా ఆ మనుషులకు ఇచ్చేటటువంటి గొప్ప సాక్ష్యం. మరి రెండో వ్యక్తిని కూడా మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే యోబును గురించి దేవుడు ఏమంటున్నాడో చూడండి పిల్లరా. మనం చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఏమంటున్నాడో చూడండి. యోబును గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఎలా ఉందో చూడండి పిల్లరా. యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము వాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి కదా. యోబును గురించి దేవుడు మనం చూసినప్పుడు, మోషేను గురించి చూసాము, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద అతడు వంటి సాత్వికుడు లేడు అని చెలవిచ్చినాడు. మరి ఇక్కడికి వస్తే యోబుని గురించి కూడా మనం చూసినప్పుడు ఆయన 4 విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఏమిటి? యథార్థవర్తనుడు.
రెండోది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నాలుగవదిగా చెడుతనము విసర్జించిన వాడు. ఈ మాటే మరొకసారి కూడా అంటాడు కదా. 8వ వచనంలో చూసినట్లయితే సాతాను దగ్గర ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించి ఆలోచించగా అతడు అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై న్యాయవంతుడునై దేవుని దేవుని యందు భయభక్తులు భయభక్తులు కలిగి చెడుతనము చెడుతనము విసర్జించిన వాడు, వాడు భూమి భూమి మీద మీద అతని ఇంటివాడు. అతని వంటి వాడెవడునూ లేడు. ఈ రెండు మనం వేరీజ్ వేసుకున్నట్లయితే ప్రేరా, మోషేకి కూడా ఈ పదం వాడినాడు దేవుడు. ఏమిటి? భూమి అంతటిలో అతని వంటి అంతటి సాత్వికుడు లేడు అని అన్నాడు. ఇక్కడ చూస్తే భూమి మీద కదండి అతని వంటి వాడు లేడు అని అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! వారిద్దరిదే కాదు, అందరూ కూడా అలాంటి సాక్ష్యం పొంది ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము దేవుని యొక్క సాక్ష్యము చాలా బలమైనదనే దానికోసము ఈ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. అయితే వారిద్దరి సంగతేనా? ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ మనం ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళదాం. యేసయ్యను గురించి ఆ దేవాది దేవుడు, ఆ పరమ తండ్రి ఏమని చెప్పాడో మనం చూస్తే చూద్దాం. రూపాంతరపు కొండ మీద మరి శిష్యులు ఉన్నారు. వారితో కూడా అక్కడ పేతురు, యాకోబు మాత్రమే ఉన్నారు. వారితో ఉన్నప్పుడు అక్కడ ప్రభువు రూపాంతరం చెందినాడు. రూపాంతరం చెందినప్పుడు ఆయనతో మాట్లాడుతున్న వారు ఎవరు అని అంటే మోషే, ఏలియా, వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే నిర్గమమును గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను పిల్లల. బాగా గుర్తు చేసుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. మొదటి 5 వచనాలు మత్తయి సువార్త 17వ అధ్యాయము. 6 దినములైన తర్వాత ఆ దినములైన తరువాత యేసు పేతురును తర్వాత యాకోబును యోహానును వెంటబెట్టుకొని కూడా ఉన్నాడు. తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటిది ఏమిటి అని అంటే ఏమంటున్నారు చూడండి. అక్కడ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు సరే ఆ తర్వాత ముందుకు వెళదాం. అది ఈయన పేతురు ఏది చాలా చెప్పాడు కానీ అది కాదు. కానీ 5వ వచనానికి వద్దాం. ఏమంటున్నాడో చూడండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, పేతురు యేసయ్యతో మాట్లాడుతూ ఉండగా ఏమన్నాడు అని అంటే, ఆయన ఇక్కడే నేను మీకొకటి వాళ్ళిద్దరికి కూడా, ఎవరెవరికి? మోషేకు, ఏలియా కూడా ఇక్కడ నేను పర్ణశాలలు కడతాను, మనం ఇక్కడే ఉందాము అన్నట్టుగా పేతురు చెప్తే, ఇలా మాట్లాడుతూ ఉండేటప్పుడే ఈ యొక్క శబ్దం వచ్చింది. ఏమిటో చూద్దామా? 5వ వచనంలో ఉంది. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఏం జరిగిందండి? ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో చూసారా ప్రియరా? ఇది ఎంత గొప్పది! నేను ముందే చెప్పాను. మోషేను గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం, యోబును గురించి చెప్పిన సాక్ష్యం, వీటన్నిటికన్నా కూడా కదండి ఆ దేవాది దేవుడు యేసయ్యను గురించి చెప్పిన సాక్ష్యం ఎలా ఉంది చెప్పండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు కదండి. ఎంత గొప్ప సాక్ష్యం! వారందరూ భూమి మీద ఉన్న సాక్ష్యం ఇది. ఇదైతే ఆ పరమ తండ్రి తన ప్రియకుమారుడు అనని గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. అందుకని ఏమంటున్నాడమ్మా మనం చూసినట్లయితే, ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుతున్నాను కదా. ఈయన యందు నేను ఆనందించుచున్నాను కదా. యేసయ్యను గురించి ఎంత గొప్ప సాక్ష్యం!
మనం కూడా గుర్తు చేసుకున్నట్లయితే మనం ప్రభువునందు మనం ఆనందించాలి. ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన సత్యస్వరూపిగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. దత్తపుత్రాత్ముడుగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. కుమారుని ఆత్మగా మనకు అన్ని విధాలా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను ఆయన ఈ వచ్చాడు. వారు ముగ్గురు ఏకీభవించారు. బాగా వినండి ఈ విషయాలు. ముగ్గురు ఏకీభవించి ఇప్పుడు దేవుని కుమారుడని ఇక్కడ స్పష్టంగా మనం గుర్తు చేసుకునేటట్లు చేసినాడు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, పరమ తండ్రి అంటూ ఉన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ తర్వాత చెప్పిన మాట ఏంటో చూడండి పిల్లరా, ఏమంటున్నాడు? ఈయన మాట వినుడి అంటున్నాడు. కాబట్టి ఆ దినాన ఆ యొక్క రూపాంతరం కొండ మీద ఉన్న వారికే కాదు, ఈనాడు క్రీస్తు అనే బండ మీద ఉన్నటువంటి మనకందరికీ కూడా ఈ మాటే చెప్తున్నాడు. ఏమిటది? ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. మనం విన్నప్పుడే నిజముగా ఆ ప్రభు దగ్గర నుంచి మనము గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప సమాధానం, గొప్ప శాంతి, గొప్ప నెమ్మది మనం పొందగలుగుతాం పిల్లరా. ఎందుకనంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, దానికి అధిపతి అయ్యాడు. ఇంత గొప్ప 5 లక్షణాలు కలిగినటువంటి, బిరుదులు కలిగినటువంటి యేసయ్య మన రక్షకుడు. ఇలాంటి గొప్ప రక్షకుడు మనకున్నాడు కనుక ఈ సాక్ష్యాలు ఇంత గొప్పగా మనల్ని బలపరుస్తూ ఉండేటప్పుడు మనం ఎలా ముందుకు సాగాలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఆయన మాట వింటే మత్తయి సువార్తలో రాయబడి ఉంది, బండ మీద ఇల్లు కట్టుకునిన వారిని పోలి ఉండును. వరద వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చి దాని మీద పడినా కూడా పిల్లరా ఆ ఇల్లు కదలనే కదలదు. ఏది ఆ ఇల్లు? ఏది ఆ ఇల్లు? చూస్తారా నాతో పాటు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. ఆ ఇల్లు ఎవరో అక్కడ రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? అయితే క్రీస్తు కుమారుడై ఉండి యేసు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు కదండి. మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు చెప్పండి, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు కదలదు అని అంటే ఏది ఆ ఇల్లు? మనమే ఆయన ఇల్లు కదా. ఈ ఇంటిలో ఏముండాలి? ఈ విశ్వాసి అనే ఇంట్లో ఏముండాలి అని అంటే 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఏందంట? మొదటిది ధైర్యం, రెండోది ఏమిటి? నిరీక్షణ, మూడోది ఏమిటి? ఉత్సాహం కదా. ఈ 3 ఏ విశ్వాసిలో ఉంటాయో అతను, ఆ వ్యక్తి దేవుని ఇల్లు. ఆ ఇంటిలో ఆయన నిత్యము నివసిస్తాడు. కాబట్టి ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన మనలో ఆ ఇంటిలో ఉంటాడు కనుక గాలి కాదు, తుఫాను కాదు కదండి, ఏది వచ్చి ఆ ఇంటి మీద పడ్డా కూడా అది పునాది ఆ క్రీస్తు అనే బండ మీద ఉంది కాబట్టి ఆ ఇంటికి కదలనే కదలదు. అయితే ఏం చేయాలి మనము? ఆయన మాట విని అలాగా బండ మీదనే మనం కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడు పిల్లరా ఇంత గొప్ప స్థితి వస్తుంది. ధైర్యం కావాలి. ఏ విషయంకైనా మన జీవితంలో ప్రభుని గురించినటువంటి ధైర్యం మనకు ఉండాలి కదా. పిరికితనం పనికిరాదు. ఎందుకనేనంటే పిరికివారు కదండి ఆ పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. కాబట్టి మనం సిగ్గుపడని అవసరం లేదు. నేను ప్రభు బిడ్డను అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు మన పద్మమ్మ మరి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా అనాథాశ్రమాన్ని తీసుకువెళ్ళి అక్కడ వారికి మధ్యాహ్నం భోజనాలు పెట్టారు. అక్కడ దేవుని సువార్త చెప్పన్నా నువ్వు వచ్చి అని చెప్పంటే పోయినాను. వర్షం, వెహికల్ లేదు, ఆటోలోనే పోయినాను.
పోయిన తర్వాత అక్కడ ఎట్లుంటుందో అక్కడ పరిస్థితిని చూస్తే చక్కగా ఆ యొక్క చైర్మన్, ఆ యొక్క అనాథాశ్రమం చైర్మన్ చక్కగా కుర్చీలు వేయించి వాళ్ళందరికీ కూర్చోబెట్టింది. చాలా వారు బలహీనంగా ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా కూడా ఆమె చక్కగా కూర్చోబెట్టి సువార్త వినిపించమని ఆమె కోరుకున్నారు. సువార్త చెప్తూ ఉన్నప్పుడు పిల్లరా, అప్పుడు అనిపించింది నాకు, మనలో ధైర్యం లేకపోతే, మనం ప్రభు నిరీక్షణ కలిగి ఉండకపోతే, మనం ఉత్సాహంగా ఉండలేకపోతే ప్రభు సువార్తను ప్రకటించలేము, ప్రభు సాక్షులుగా మనం ఉండలేము అన్న సంగతిని అక్కడ నాకు గుర్తుకొచ్చింది పిల్లరా. నిజమే కదా. ఎందుకంటే ఆయన ఇల్లు మనం. ఈ ఇంటిలో ఉండాల్సింది ఏమిటంటే పిరికితనం కాదు. రెండోది నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండటం కాదు. మూడవదిగా చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా ఉత్సాహంగా మనం ముందుకు సాగాలి. ఏడు ముఖం పెట్టుకొని ఉండకూడదు. అబ్బా ఈ రోజు పోవాలా, ఈ వాన్లో కూడా పోవాలా, ఇదేమని అంటారు? ఉత్సాహమా నిరుత్సాహమా? మీరే గుర్తు చేసుకోండి పిల్లరా. కాబట్టి ఈ మూడు మేళవించినప్పుడే మనం క్రీస్తు అనే బండ మీద నిలబడగలుగుతాము. అది ఎడమాత్రం కూడా తొట్టిల్లకుండా కాపాడే దేవుడు మనకున్నాడు కనుక. యోధాపత్రిక ఆఖర వచనములో ఉంది ఆ మాట. తొట్టిల్లకుండా కాపాడే దేవుడు మనకున్నాడు. మనం తొట్టు పడతాం, తప్పనిసరిగా తొట్టు పడతాం. అయితే మనలో ఆ ధైర్యాన్ని పుట్టించేది ఎవరు? ఆ నిరీక్షణ పుట్టించేది ఎవరు? నేను ముందే ఆ యొక్క ఉత్సాహాన్ని పుట్టించేది ఎవరు? సత్యస్వరూపైన ఆత్మ, దత్తపుత్ర ఆత్మ, కుమారుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. పోవాల్సిందే, నువ్వు పోతే గాని కుదరదు, ఇంట్లో పడుకుంటే నీకేమొస్తుంది అన్నటువంటి తలంపు వచ్చినప్పుడు నిజముగా ఎంతటి కష్టమైనా సరే, నష్టమైనా సరే దేవుని పని చేయటానికి మనం ముందుకు సాగుతాం. ఇంకా చెప్పాలంటే ప్రియరా, మన నిన్న దినం అక్కడ మంచి వర్షం, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం. అక్కడ తిరువెంగళాయపల్లి చీమర్తి గ్రామంలో శేషక్క, ఆమె మొన్నటి రాత్రి చనిపోయింది. నిన్న దినం భూస్థాపన కార్యక్రమం. అప్పుడు నేను దాదాపు ఆ రాత్రంతా మేలుకున్నట్లుగానే ఉండిపోయినాను. వాళ్ళు ఏమంటే ఒకటేమని ఏడుపు, ఈ వర్షంలో ఎట్ట పెట్టుకోవాలి సార్ అని అనేవాళ్ళు. అమ్మా ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి మరి మన సేవకులకి, మన సువార్థికు, మన దాసులు సువార్థికులకి నేను ఒకరు ఇద్దరు ముగ్గురికి ఇది నేను చేసినాను. మీరు కొద్దిగా శ్రద్ధగా మీరు ఆడ అరేంజ్ చేయండి అంటే, ఆ వర్షంలోనే వాళ్ళు ఆ ఐస్ బాక్స్ కరెంట్ కావాలి, వారేమో ఊరు వెలుపటి పెట్టేశారు ఆ శవాన్ని కదా. మా ఊర్లోకి రావడానికి లేదు, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ శవాన్ని తెచ్చుకోవడానికి లేకుండా ఆ ఊరి కదా. ఎంత గౌరవం చెప్పండి. ఇలాంటి అప్పుడు ఆ వర్షంలో ఆ నీళ్లు కారిపోతూ ఉన్నాయి, అయినా కూడా మన బిడ్డలు, దేవుని బిడ్డలు అలా నిలబడ్డారు. అది ఉత్సాహం. మనము ఆయన ఇల్లు అవుతాం. ఎవరమ్మా డిస్టర్బెన్స్ చేస్తున్నారు? కాబట్టి ఆలోచన చేయండి పిల్లలు. ఎవరండి? డిస్టర్బ్ చేస్తున్నారు? 2.3 సెంటీమీటర్. మ్యూట్ చేసుకోండి. కాబట్టి ఆలోచన చేద్దాం బ్రదర్. ఈ సమయంలో ఇలాంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు దేవుడు ఎవరంట? మనం ఆయన ఇల్లుగా మనం ముందుకు సాగాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. గనుకనే ఈ సమయంలో గుర్తు చేసుకున్నప్పుడు ఇలాగూ ఆ పరమ తండ్రి మన యేసయ్యను గురించి చెప్పినటువంటి ఆ సాక్ష్యం ఎంతో గొప్పది. అందుకని మనం అక్కడ చూసాం కదా. ఏం చూస్తున్నాము అని అంటే, ఆ 9వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని సాక్ష్యము మరీ బలమైనది. ఎవరి గురించి? మన ప్రభువుని గురించి. ముగ్గురు ఏకీభించినారు, పరిశుద్ధాత్ముడు, అలాగే నీళ్లును, అలాగే రక్తమును ఏకీభించినారు. వీరందరికన్నా కూడా ఆ పరమ తండ్రి యొక్క సాక్ష్యము బలమైనదని
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను భక్తుడు ఇది స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. గనుక మన యేసయ్యను గురించి ఆ దేవాది దేవుడు చెప్పిన సాక్ష్యం. అంతేకాదు మరి అపోస్తలులు కూడా ఇలాగా చెప్పినారు. చూస్తారా? అది చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి అపోస్తలులు ఎలా చెప్తున్నారు ఒకసారి చూస్తే, మొదటగా పేతురు ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా. యేసయ్యను గురించి చెప్పినటువంటి మాట పేతురు ఏం చెప్తున్నాడో చూడండి. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకైన ఆ మీరైతే అందు- ఆ నేను ఎవడని చెప్పుకొంచున్నారని యేసయ్య అడుగుతూ ఉన్నాడు కదా. అడిగాను. ఆ శిష్యుని అడుగుతూ ఉన్నారు, మీరైతే ఏమనుకుంటున్నారు? అందరేమో లోకమంతా కూడా ఆ అది ఇది అని అనుకుంటున్నారు. కొంతమంది ప్రవక్త అంటున్నారు, కొంతమంది బోధకుడు అంటున్నారు, కొంతమంది అని అంటూ ఉన్నారు కదా. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగితే పేతురు ముందుకు అందుకు వచ్చి సీమోను ఏం పేతురు చెప్తున్నాడో చూడండి. 16-15 వచనంలో అందుకు సీమోను పేతురు అందుకు సీమోను పేతురు, నీవు నీవు సజీవుడవు సజీవుడగు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను చెప్పాను. కదండి. ఎంత చక్కని మాట చెప్తున్నాడో చూడండి పిల్లరా. ఎంత అంటే నీవు అభిషిక్తుడు అయ్యా, పరమ తండ్రి పంపించినటువంటి నువ్వు గొప్ప ప్రభువు అయ్యా. అందుకని ఆడు అంటున్నాడు కదా, సజీవుడకు దేవుని కుమారుడు కదా, సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను చెప్తున్నాను అంటున్నాడు. ఇది మనలో ఉండాల్సిన సాక్ష్యం. ఆయన సజీవుడు, పునరుద్ధానుడు, ఆయన మరణము గెలిచి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు కదా, ఆయన జీవాధిపతి. గనుక ఇలాంటి అనుభవం మనకు కూడా వచ్చి ఉండాలనేది ఈ మాటలో మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. పేతురు మామూలుగా దుడుకు పేతురు అయినా కూడా ఆయన నోటి నుండి వచ్చిన ఈ మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం నిజంగా ఆయన హృదయంలో ఎంతగా నమ్మకం ఉందో ప్రభు మీద అన్న సంగతి మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగైతే మనం కూడా అలాంటి గొప్ప నిరీక్షణ శక్తి, అంటే అలాంటి ఇది కలిగి విశ్వాసం కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొకరిని తీసుకొని వస్తాను మీ ముందుకి. చూస్తారా? అలాగూ చూసినట్లయితే యోహాను భక్తుడు కూడా ఏమంటున్నాడో చూడండి పిల్లరా. యోహాను భక్తుడు ఏమంటున్నాడో చూడండి. 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమి రాయబడింది అని నేనంటే, ఇది మనందరికీ తెలిసిందే. ఏముందంట? ఆది యందు వాక్యముండెను, వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, తర్వాత దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడి ఉంది కదా. ఇంకా చెప్పినట్లయితే మన పిల్లరా, కింద రాయబడి ఉంది ఏమిటి అని అంటే, 4వ వచనంలో ఉంది ఆ మాట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడి ఉంది. ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే మరొక మాట రాయబడి ఉంది. ఏమిటో తెలుసా పిల్లరా? 14వ వచనంలో ఉంది ఆ మాట, దేవుడై ఉన్నటువంటి వాక్యము ఎలా ఉందట? శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఈ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు కదా. చూసారా? యోహాను భక్తుడు ఎంత ఇదిగా ప్రభువుని గురించి చెప్తూ ఉన్నాడు. ఆయనే వాక్యమే దేవుడు కదా అని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మనం అందే నివసిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా చెప్పిన మాట మనం చూసినట్టయితే, ఈ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు ఈ మాట కోసం. కాబట్టి యోహాను యొక్క సాక్ష్యం ఇది. పేతురు యొక్క సాక్ష్యం చూసాము, యోహాను యొక్క సాక్ష్యం చూసాము, పౌలు యొక్క సాక్ష్యం చూద్దాం. చూస్తారా? నాతో పాటు మీరు చూసినట్లయితే కొలసీలకు రాసిన మొదటి అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం నుంచి ఎవరంట ఆయన? 15వ వచనం నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
కదా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి పౌలు భక్తుడు. ఏమై ఉన్నాడట ఆయన? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. చూసారా ఎంతగా చెప్తున్నాడో చూడండి. ఇంకా చూసినట్లయితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకా స్పష్టంగా 18వ వచనంలో చూసినట్లయితే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆదియే ఉండి మృతుల్లో నుండి లేచుట వలన ఆది సంభూతుడాయను. ఇవన్నీ వివరంగా చూస్తే ఎంత ఎంత కనుక మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇలాగా దేవుని యొక్క మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, ఇలాంటి గొప్ప స్థితిని, సాక్ష్యాన్ని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ విషయం చెప్తూ ఉన్నాడు. పిల్లరా, గుర్తు చేసుకుందాం ఈ సమయంలో. ఇలాంటి గొప్ప సాక్ష్యం పొందిన వాడు మన యేసయ్య అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అంతేకాదు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడి. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సాక్ష్యం పొందిన వాడు ఇంకెవ్వరూ లేరండి. కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే సాక్ష్యము సాక్ష్యము సాక్ష్యము, విట్నెస్ 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 అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ప్రభు ఇలాంటి గొప్ప సాక్ష్యం పొందినవాడు కనుక మనము ఈ యొక్క 3 వచనాల్లో మనం గుర్తు చేసుకున్నట్లయితే, లేదా మరొకసారి చెప్తున్నాను, పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యము, నీళ్ళలోను ఉండి సాక్ష్యము, మూడవది రక్తము వలన సాక్ష్యము, ఇవి కాకుండా పరమ తండ్రి నుంచే బలమైన సాక్ష్యము పొంది ఉన్నారు. మరి ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే మనము కదండి ఇంకెంతగా ప్రభువు గురించి సాక్ష్యం చెప్పాలో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను పిల్లరా. అందుకే ఈ దినాన ఈ యొక్క 3 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీవైనా నేనైనా కదండి, దేవుడు మనకిచ్చిన 8 సంఘాల్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా ఇలాంటి గొప్ప సాక్ష్యం పొందిన వారమై మనము ఆ మోషే లాంటి సాక్ష్యం మనం పొందాలి. యోబు గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం లాంటి సాక్ష్యాన్ని మనం పొందాలి. అదే సమయంలో మన ప్రభువుని గురించి మనము కూడా అలాంటి సాక్ష్యం చెప్పాల్సిన వారము. వినబడతాను. అన్నా వినపడ్డం లేదన్నా వాయిస్. ఒక్క నిమిషం ప్లీజ్. నెట్ కనెక్షన్ పోయింది. దయచేసి ఈ సమయంలో మనము గుర్తు చేసుకుందాం ప్రియులరా. ఈ మన దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప స్థితిని బట్టి మనం ప్రభువుకు సాక్షులమై ఉండేదానికి మనం అందరం కూడా ఈ సమయంలో ముందుకు సాగుదాం. అలాగా ఒక తీర్మానంతో మనం ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక.